అందుకే ఇప్పుడు పోరాడుతున్నాను. వాళ్ళ కోరిక నెరవేర్చమని అడుగుతున్నాను. నథింగ్ డూయింగ్. అయితే వచ్చిన దాన్నే వెళ్ళొచ్చు. బాబు కూడా పోట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం కావయ్యా. దాన్ని బాధ గోడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. సర్దుబాటైతేనే సంసారాలు సాఫీగా సాగుతాయ్యా. ఇంతవరకు వచ్చిన తర్వాత సర్దుబాట్లు పెద్ద మనుషులు నచ్చ చెప్తే ఒప్పుకోవడాలుండవు. మీరు మధ్యలో రాకండి. తేల్చుకోవాల్సింది మేమిద్దరం. తెగేసి చెప్పాక ఇక తేల్చుకునేదే ఉంది. వాళ్ళు నీ పిల్లలను ఒప్పుకున్న తర్వాతనే ఏ మాటైనా తర్వాత మాట్లాడతాను. అయితే నువ్వు జైలుకు వెళ్ళక తప్పదు. చావుకైనా వెనకండు. ఏంటి ఇంత మొండిగా ఉంది? దేనికి జంకట్లేదు? ఏళ్లు గడిచినా మొండితనం తగ్గలేదు. వాళ్ళిద్దరూ నా పిల్లలే అని ఒప్పుకోవాలంటే నాకు సాక్ష్యాధారాలు కావాలి. చేసిన కాపురానికి పుట్టిన పిల్లలకి సాక్ష్యాలు ఈ లోకంలో ఏ తల్లి తేలేదు. నీ అంత నీచంగా ఏ భర్త ఏ భార్యని అడగడు. తల్లి నిజం, తండ్రి నమ్మకం అని ప్రపంచం మొత్తం చెప్తుంది. ఎవరేం చెప్పినా సరే నువ్వు నిరూపించుకోలేకపోతే నేను అంగీకరించలేను. నువ్వు అంగీకరించాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. ఓకేనా? దేనికైనా రెడీయేనా? మాట అంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అయితే డిఎన్ఏ టెస్ట్కి రెడీనా? ఒప్పుకొని ముందుకు వస్తావా? ఏంటయ్యా గుణ, కట్టుకున్న భార్యను అడిగే మాటేనా అది? విడిపోయి ఏళ్లు గడిచింది. పురాణ కాలంలోనే రాముడు సీతను పరీక్ష కోరాడు. ఈ కాలంలో నేను అడిగేది అన్యాయమేం కాదు. నువ్వు చెప్పు, రెడీయేనా? ఇంత సంస్కారహీనంగా మాట్లాడతావని నేను అనుకోలేదు. ఇలాంటి వాడితోనా నేను గతంలో కాపురం చేసిందని తలుచుకుంటుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నిన్ను తలుచుకున్నా నాకు అదే పరిస్థితి. ఇంతకు ముందే మాట తప్పను అన్నావు కదా. ఇప్పుడు టెస్ట్కి రెడీనో కాదో చెప్పు. ఆ టెస్టుతో నీ బతుకు బండారం బయటపడుతుంది. నువ్వు వెనక్కి తగ్గితే నా అనుమానం నిజమవుతుంది. డిఎన్ఏకి భయపడితే అగ్రిమెంట్ మీద సంతకం చేయి. నా జీవితంలోకి తొంగి చూడను అని సంతకం చెయ్యి. మళ్ళీ నీ పిల్లలే అనే మాట నా దగ్గర ఎత్తనని ప్రమాణం చేస్తూ సంతకం చెయ్యి. గుణ, సంసారాలు నమ్మకాల మీద సాగేవే కాని అగ్రిమెంట్లతోనూ సంతకాలతోనూ సాగేవి కావయ్యా. నీ కూతురే కాపురం కోసం ఆరాటపట్టం లేదని చెప్పింది కదా. పిల్లలకు అడ్రస్ ఇవ్వాలనే ఆవిడ ఆరాటం. ఎవరో కన్న పిల్లలకు నేను తండ్రిని కాలేను. అందుకే నిరూపించుకోమనే ఛాన్స్ ఇచ్చాను. నిజాయితీ ఉంటే, తప్పు చేయలేదన్న నమ్మకం ఉంటే ఎందుకు వెనుకడుగు వేస్తుంది? నా పెళ్లికి ఎందుకు అడ్డుపట్టాం? ఏదైనా నా పిల్లల కోసమే కానీ నీ కోసం మాత్రం కాదు. పిట్ట కథలు చెప్పకో. టెస్ట్ అనగానే స్టెప్పు వెనక్కి పడుతుందంటే బతుకులో లొసుగు ఉన్నట్టే. నువ్వు సిద్ధమైతే రేపు లాయర్ దగ్గర కలుద్దాం. చట్టపరంగా అగ్రిమెంట్ చేసుకుందాం. లేదు, కాదు, కుదరదు అంటే ఇప్పుడు ఈ కాగితాల మీద సంతకం పెట్టు.
ఇప్పటిదాకా ఓపిగ్గా సహించాను. కానీ ఇంకొక్క మాట జారితే క్షమించను గుణ. అయితే రేపు డిఎన్ఏ టెస్ట్కి లాయర్ దగ్గర అగ్రిమెంట్కి రెడీ అవ్వు. డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్గా వస్తే నా పిల్లలని ఒప్పుకుంటా. గుణ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? వెళ్ళిన పని పూర్తి చేసుకొని రావాలి కదా. వాడు కచ్చి కడితే ఖచ్చితంగా పని పూర్తి చేసుకొస్తాడు. సామదాన భేద దండోపాయాలతో ఎలా అయినా దాన్ని ఒప్పించి ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని వస్తాడు. గుణా గుణా, ఏమైంది తమ్ముడు? ఒప్పుకుందా? ఒప్పించావా? నీ పెళ్లికి అడ్డురానని, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని అగ్రిమెంట్ ఏమన్నా చేసుకొని వచ్చావా? ఇక మనం నిరభ్యంతరంగా పెళ్లి పనులు చేసుకోవచ్చా? లేదక్కా, వెళ్ళిన పని కాలేదు. అదేంట్రా అలా అంటున్నావు? ఆవిడ గారి మొండితనం మనకు తెలియంది కాదు. అప్పటి పొగరు తగ్గలేదు, ఆ మొండితనము తగ్గలేదు. ఏళ్లు మీద పడ్డ కొద్దీ మూర్ఖత్వం పెరిగింది. నేను ఎన్ని రకాలుగా చెప్పి చూసినా ఆర్గ్యూ చేసింది, మ్యాడ్వర్స్గా మాట్లాడుతుంది. ఆవిడ గారి పిల్లల్ని నా పిల్లలను ఒప్పుకునేదాకా తను ఎలాంటి అగ్రిమెంట్ మీద సంతకం చేయనంది. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా తను ఆ మాట మీదే ఉండి భీష్మించుకొని కూర్చుంది. ఎలా నువ్వు నన్ను కాదని పెళ్లి చేసుకుంటావో చూస్తానంది. అవసరమైతే కోర్టు కీడుస్తానంది. అంతకి తెగబడిందా? తెగబట్టం కాదు, తెగించి తెగేసి చెప్పింది. నువ్వన్నావు కదా, ఏ రీజన్స్తో అది పెళ్ళాపుతుంది, నీ పిల్లల్ని అనడానికి ఏ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని. నువ్వన్న మాటలే గుర్తొచ్చాయి. అందుకే నేను అదే ప్రశ్న జనని ముందుంచాను. నువ్వు ఏమడిగినా నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, కానీ నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఆ పిల్లలు నీ పిల్లలే అని పట్టుబట్టింది. శత విధాలుగా ప్రయత్నం చేశాను, శతముండిగా నిలబడింది. అందుకే ఫైనల్గా ఒక ప్రపోజల్ పెట్టాను. ఏం ప్రపోజల్ రా? వాళ్ళు నా పిల్లలే అంటానికి ఏంటి ఆధారం? డిఎన్ఏ టెస్ట్కి నిలబడతావా అని ప్రశ్నించాను. నువ్వు ఆ టెస్ట్కి ముందుకు రాకపోతే నా పెళ్లికి అడ్డు రావద్దని వార్నింగ్ ఇచ్చాను. ఆ టెస్ట్కి నా పెళ్లికి ముడిపెట్టి నిలదీశాను. ఏంటి? డిఎన్ఏ టెస్ట్ ప్రపోజల్ పెట్టావా? అవునక్క, ఏ తప్పేముంది? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావక్క? నిజంగా వాళ్ళు నా పిల్లలే అయితే తను ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్కి రావాలి కదా. తను వెనక్కి తగ్గితే వేరే వాళ్ళ పిల్లలనే కదా అర్థం. అలాంటప్పుడు తను నాకు అడ్డొచ్చే ప్రసక్తి ఉండదు కదా. లేదు, తను నీతిమంతురాలు, నిజాయితీపరురాలైతే డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. అప్పుడు నా పిల్లలే అని ఒప్పుకోవచ్చు, ఏ గొడవ ఉండదు. లేదు, నెగిటివ్గా వస్తే జనని తప్పు చేసినట్టు పట్టుబడుతుంది. నువ్వన్నట్టు ఆవిడ వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుని ఉంటే ఇంకా టెస్ట్కి ముందుకు రాదు. ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవడానికి ప్రొసీడ్ అవ్వదు. అప్పుడు నా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని అగ్రిమెంట్కి వస్తుంది. పిచ్చి విధవా,
వాళ్ళు నీ పిల్లలేరా? టెస్ట్ రిజల్ట్ వస్తే దాని పిల్లల్ని అంగీకరించక తప్పదు. ఏమక్క, నేను చేసింది తప్పంటావా? లేదురా, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడావు. అమ్మా నాన్నల మధ్య ఈ గొడవలు పెద్దవవుతున్నాయి. ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో అని భయంగా ఉంది అంకుల్. ఎందుకురా భయం? వదిన తన నిజాయితీని నిరూపించుకోవటానికి, పిల్లల్ని తండ్రికి దగ్గర చేయటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడదు. వీళ్ళ అంచనాలు తారుమారు చేస్తూ తను DNA టెస్టుకి ముందుకొస్తుంది. ఎలాగూ ఆ రిపోర్ట్ పాజిటివ్గానే వస్తుంది కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం మీ నాన్న మధు చిన్నాల్ని యాక్సెప్ట్ చేసి తీరక తప్పదురా. అప్పుడు మీరంతా కలిసిపోతారా. ఓ రకంగా ఈ గొడవ ఇంతవరకు రావటం శుభసూచకమే. ఏం జరిగినా మన మంచికే అని పెద్దలన్న మాట నిజం అవుతుంది. వాళ్ళిద్దరూ నా పిల్లలే అని ఒప్పుకోవాలంటే నాకు సాక్ష్యాధారాలు కావాలి. DNA టెస్ట్కి రెడీనా? ఆ టెస్టుతో నీ బతుకు బండారం బయటపడుతుంది. నువ్వు వెనక్కి తగ్గితే నా అనుమానం నిజమవుతుంది. జరణి, జరణి, గుణ ఏదో కోపంతో ఆవేశంతో ఒక మాట జారాడే అనుకో. నువ్వు కూడా ఎందుకే అంత పౌరుషానికి వెళ్ళడం? టెస్ట్లు అగ్రిమెంట్లకి సిద్ధం అన్నట్టుగా ఎందుకు ప్రవర్తించడం చెప్పు. ఇంకా దేనికోసం ఓపిక పట్టాలమ్మా? ఏం మిగిలిందని ఆశపడాలమ్మా? మాటలతో మనసుని చంపేశాడు. అపనమ్మకంతో జీవోత్సవాన్ని చేశాడు. ఆ వ్యక్తి ఏంటో, వ్యక్తిత్వం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో నిలబడేలా చేశాడు. బ్రతుకు పంచుకున్న దాంతో DNA టెస్ట్కి రెడీయా అన్నప్పుడు నా నెత్తిన పెట్రోల్ పోసి దహించేసినట్టుగా ఫీల్ అయ్యాను. నా అంతరాత్మ నన్ను ఇంకా నువ్వెందుకే బ్రతుకున్నావు, అవసరమా ఈ బ్రతుకని ప్రశ్నించిందమ్మా. నేనేం భయపడలేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. ఓ భర్త ఒక భార్యను అలా అడిగిన తర్వాత ఇంకా దేనికోసం అమ్మ వెనకడ్డాం? ఆత్మాభిమానాన్ని అహంకారం అన్నాడు, పొగరన్నాడు, ఈగో అన్నాడు. అపార్థమని సరిదిద్దుకున్నాను. ఆఖరికి పిల్లల విషయంలో నన్ను నీచురాలుగా వేలెత్తి చూపిస్తాడా? రహస్యాలకు రిపోర్ట్లు సాక్ష్యాలవుతాయా అమ్మా? అది కాదే, పరిస్థితి ఇలా అయిపోయిందేంటి? ఆశ చేజారిపోతుందా అని బాధగా ఉంది. ఆశ, ఆశ, అవునమ్మా, ఆశ. ఏళ్ల తరబడి నీకు చెప్పకపోయినా నా మనసులో దాచుకున్న ఓ చిన్న ఆశ. ఎప్పుడో ఒకప్పుడు తను తారసపడినప్పుడా మన పిల్లలండి అని పరిచయం చేస్తూ అతనికి దగ్గర అవ్వాలనుకున్నాను. అపార్థాలు
కష్టాలు ఎప్పుడైనా తొలగిపోతాయిలే. మళ్ళీ ఆయనతో జీవితం పంచుకోగలుగుతానేమో అని ఆశని మనసులో పెట్టుకుని ఎదురు చూస్తూ బ్రతికానమ్మా. నిందల ఈదురుగాలిలా రేపరేపలాడుతున్న ఆశని చిరుదీపం అలా కొట్టుమిట్టాడుతూనే ఉందమ్మా. కానీ ఇప్పుడు గుణ అన్న మాటలకి అది కొండెక్కిపోయిందమ్మా. అసలు ఆవిరైపోయాయి. ఏంటి నీ మనసులో గుణకి దగ్గర అవ్వాలన్న ఆలోచన ఉందా? ఎప్పుడు నా దగ్గర నీ మనసు విప్పలేదు కదే, నాతో ఆ మాట చెప్పలేదు కదే. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఇదే కదమ్మా ఫలితం. ఆశ లేకపోతే ఆ మనిషికి ఎందుకు దగ్గరవుతానమ్మా? హాస్పిటల్ అగ్రిమెంట్ అయ్యింది అతనితో అని తెలిసినా ఎందుకు కంటిన్యూ అవుతానమ్మా? మావయ్య గారి షరతులకు కట్టుబడి తనతో కలిసి పొరుగురికి వెళ్ళి పేర్లు మార్చుకుని ఎందుకు కలిసిమెలిసి ఉంటానమ్మా? గతంలో వేసినవి నిందలని ఎప్పటికైనా అతని నీడకు చేరుతాననే ఆశతోనే కదమ్మా. కానీ ఈరోజు నిర్దాక్షిణ్యంగా గొడ్డలతో ఈ గుండెని బద్దలు కొట్టాడమ్మా. అయినా సరే నా పిల్లల కోసం భరిస్తాను, తెగిస్తాను. నేను చావుకైనా సిద్ధపడతాను. ఇలా డిఎన్ఏ అనకుండా నువ్వు చేస్తే నా పిల్లలను నమ్ముతానని ఒక్క మాట నుంటే సంతోషంగా చావుకు అంగీకరించి సిద్ధపడేదాన్నమ్మా. తను డిఎన్ఏ అనకముందు దాకా నాలో ఆశ ఉంది. కానీ చచ్చింది. నేను చచ్చిపోయాను. నాతో పాటు ఆశ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు తనను ఒక భర్తగానే కాదు, ఒక మనిషిలా కూడా కలిసి జీవించడానికి నా మనసు అంగీకరించడం లేదు. నా మనసు అంగీకరించడం లేదు. ఎలాగో టెస్ట్లు, రిపోర్ట్లు ఖచ్చితంగా అతని పిల్లలే అని నిరూపిస్తాయి. ఆ పిల్లలకి తండ్రి ప్రేమని అందేలా చేసి వాళ్ళందరినీ ఒకటి చేసి వాళ్ళ ఆనందం చూసి నేను తృప్తిగా చేస్తానమ్మా. కానీ అంతేగాని మళ్ళీ అతనితో కలిసి జీవించడం అన్నది జరగదు. ఏంటి ఇది? ఆశకు దక్కిన బహుమానం, నిరీక్షణ ఇచ్చిన పరిహారం, శీల పరీక్షకు మించిన శిక్ష ఏముంటుందమ్మా ఒక ఆడదానికి?
నిన్న ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు నా ప్లాన్ సక్సెస్ అంటూ పగలబడి నవ్వావు. ఇప్పుడు చూడు, నీ అంచనాలన్నీ తారుమారు చేస్తూ గుణ వేరే ప్రపోజల్ ఆమె ముందుంచాడు. నిజంగా డిఎన్ఏకి వెళ్తే వాళ్ళు గుణ పిల్లలే అని బయటపడిపోతుంది కదా, అప్పుడేం చేస్తావు? గుణ మరి కాసేపట్లో ఆ అగ్రిమెంట్ కోసం బయలుదేరుతాడు. అప్పుడు ఎలా ఆపుతావు? గుణ ఇప్పుడు ప్రెస్టేజ్ గానే తీసుకుంటాడు. ఈ ప్రాబ్లం ఇప్పటితో అటో ఇటో తేలిపోవాలనే డెసిషన్కి వచ్చాడు. ఇంకా నువ్వు చేయగలిగిందే ఉంది? నువ్వు మరీ అంత కంగారు పడాల్సిన పనేం లేదు. మ్యాటర్ అంత దాకా రానివ్వను. అగ్రిమెంట్ సంతకాలనే దానికి ఏదో ఒక విధంగా బ్రేక్ వేస్తాను. ఎలా వేస్తావు? ఆయన అక్కడికి వెళ్తాడు, నువ్విక్కడుండి ఏం చేస్తావు? అదే మరి, ఈసారి నా తమ్ముణ్ణి ఒక్కడ్నే అక్కడికి వెళ్ళనివ్వను. అమ్మ లాంటి నిర్ణయానికి కట్టుబడితే నాన్న కావాలని కోరికని చంపుకుంటాం కానీ అమ్మని దూరం చేసుకోలేమన్నయ్య. అమ్మ, నాన్న, నువ్వు, నేను అందరం ఒక ఫ్యామిలీలా ఉన్నప్పుడే తృప్తి, ఆనందం. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలన్నయ్య.